విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ యాడెడ్ టు ద లిస్ట్ ఆఫ్ అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియా ఇన్ 1967? క్రింది వాటిలో ఏది 1967లో భారతదేశ అధికార భాషల జాబితాలో చేర్చబడింది? ఇది చర్చించుకునే ముందు అసలు మన భారతదేశంలో అధికార భాషలు ప్రస్తుతం 2025 నాటికి మన భారతదేశంలో అధికార భాషలు ఎన్నిగా గుర్తించారయ్యా అంటే 22 అధికార భాషలను గుర్తించడం జరిగింది. ప్రస్తుతం 22 అధికార భాషలు ఉన్నాయి. మరి ఈ భాషలకు సంబంధించి రాజ్యాంగంలో ఏ షెడ్యూల్లో ఏర్పాటు చేశారయ్యా అంటే 8వ షెడ్యూల్లో ఈ యొక్క భాషల గురించి వివరించడం జరుగుతుంది. అంటే మన భారతదేశానికి 22 అధికార భాషలు ఉన్నాయని చెప్పి ఈ 8వ షెడ్యూల్లో పేర్కొనడం జరిగింది. అయితే రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు మన భారతదేశంలో గుర్తించినటువంటి అధికార భాషలు 14. ఆ తరువాత అంటే 1950 తరువాత మనం రాజ్యాంగ సవరణలు చేసుకుంటూ మిగిలినటువంటి ఈ యొక్క భాషల్ని యాడ్ చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే 1967లో ఈ క్రింది ఏ భాషను రాజ్యాంగంలో అధికార భాషగా చేర్చడం జరిగింది అని అడుగుతున్నాడు. ఏదండి? మణిపురి, నేపాలీ, కోంకణి, సింధీ. ఏ భాషను చేర్చుకున్నారండి 1967లో? అంటే మనకి సింధీ భాషను చేర్చడం జరిగింది అధికార భాషకు. అంటే 14 తర్వాత 15వ భాషగా సింధీ భాషను చేర్చడం జరిగింది. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా అయ్యా? 21వ రాజ్యాంగ సవరణ ద్వారా. 21వ సవరణ ద్వారా. సో 21st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా సింధీ భాషను 1967లో 15వ భాషగా చేర్చడం జరిగింది మన రాజ్యాంగంలో. ఆ తర్వాత 71వ రాజ్యాంగ సవరణ ద్వారా మరి ఒక 3 భాషలు చేర్చడం జరిగింది. ఏంటయ్యా 3 అంటే? కోంకణి, నేపాలీ, మణిపురి. ఈ 3 భాషలను ఎప్పుడండి? 1992లో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా? 71వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. చూడండి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. సింధీ భాషను 15వ భాషగా 21వ రాజ్యాంగ సవరణ ద్వారా 1967లో చేర్చారు. ఆ తర్వాత 1992లో 71వ రాజ్యాంగ సవరణ ద్వారా మణిపురి, నేపాలీ, కోంకణి చేర్చారు. ఆ తర్వాత చివరిగా 2004లో 92వ రాజ్యాంగ సవరణ ద్వారా 4 భాషలు చేర్చడం జరిగింది. ఏంటయ్యా 4 అంటే? మైథిలి, సంతాలి, డోగ్రి, బోడో. ఈ 4 భాషలు చేర్చడం జరిగింది. ఈ 4 భాషలు చేర్చడంతో ఈ యొక్క అధికార భాషల సంఖ్య 22కి చేరింది. అర్థమైందండి?